హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బుడ్ సినిమాలు వెర్షన్ బాలీవుడ్. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో ఉన్న కొన్ని మంచి బాలీవుడ్ సినిమాల్ని ఈ వీడియోలో రికమెండ్ చేస్తాను. అలాగే ఈ వీడియోకి మనం వెర్షన్ హాలీవుడ్ కూడా తీసుకున్నాం తర్వాత. అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి హసీన్ దిల్రుబా. అసలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ సినిమా చూశాను. సినిమా కంప్లీట్ అయ్యేసరికి నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అండ్ అలాగే ఈ సినిమాకి పార్ట్ 2 కూడా వచ్చింది. అది అంత గొప్పగా లేదు, కానీ పార్ట్ 1 అయితే మాత్రం అదిరిపోయింది. మెయిన్ హైలైట్ అయితే మాత్రం తాప్సీ గారే. ఆవిడ యాక్టింగ్తో ఫిదా చేసేశారు. అండ్ అలాగే మధ్య మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్లు కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ స్టోరీని ముందుకు తీసుకెళ్ళిన విధానం కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. హీరో అండ్ హీరోయిన్ మధ్య ఆ రిలేషన్షిప్ని కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా తర్వాత నెంబర్ 2 వచ్చేసి లూడో. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి అనురాగ్ బాసు గారు. బాలీవుడ్లో మంచి మంచి సినిమాని డైరెక్ట్ చేశారు ఈయన. అలాగే ఈ లూడో సినిమా కూడా ఆయన తీసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో కామెడీతో పాటు ఫిలాసఫీతో కూడిన ఒక అద్భుతమైన సినిమా ఇది. మెయిన్గా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. యాక్ట్రెస్ పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కానీ హైలైట్ క్యారెక్టర్ అయితే మాత్రం పంకజ్ త్రిపాఠి గారిది. వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ సినిమాలో యూజ్ చేసిన సౌండ్ ట్రాక్స్ కూడా మనకి ఆ వింటేజ్ ఫీలింగ్ ఇస్తుంది. అండ్ సినిమాతో పాటు కూడా పర్ఫెక్ట్గా సింక్ అయిపోతాయి. ప్రొడక్షన్ వాల్యూ పరంగా కూడా ఈ సినిమా రిచ్గానే ఉంటుంది. నాకైతే మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మీరు కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా తర్వాత నెంబర్ 3 వచ్చేసి మేరీ క్రిస్మస్. ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ వచ్చేసి విజయ్ సేతుపతి గారు అండ్ కత్రినా కైఫ్ గారు. అండ్ డైరెక్టర్ వచ్చేసి మన శ్రీరామ్ రాఘవన్ గారు. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ లాగానే ఈ సినిమాలో కూడా ఆ డార్క్ కామెడీ ఎలిమెంట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. స్లో సినిమాలు అంటే ఇష్టపడని ఈ జనరేషన్లో శ్రీరామ్ రాఘవన్ గారు ఇలాంటి స్లో సినిమాని తీసి ఆడియన్స్ని మెప్పిస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు, అందరికీ సాధ్యపడదు. కత్రినా కైఫ్ అండ్ విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్సెస్ కూడా అదిరిపోతాయి. విజయ్ సేతుపతి గారిని ఇలాంటి మరెన్నో రోల్స్లో చూడాలనుకుంటున్నా. అండ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. లిటరల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాంటిది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఆ మూడ్కి తగ్గట్టు ఇంతలా యూజ్ చేసుకున్న సినిమాని ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ట్రూలీ అవుట్ స్టాండింగ్. అసలు స్టోరీ పరంగా పెద్ద గొప్పగా లేకపోయినా సరే దాన్ని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్ ఉంటుంది. నాకు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మీరు కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా తర్వాత నెంబర్ 4 వచ్చేసి జానీ జాన్ ద డివోషన్ ఆఫ్ సస్పెక్టెక్స్ అనే బుక్ ఆధారంగా ఈ సినిమాని తీశారు. బదలా కహానీ లాంటి సినిమాని డైరెక్ట్ చేసిన విజయ్ ఘోష్ గారు ఈ సినిమాకి డైరెక్టర్. ఈయన థ్రిల్లర్ సినిమాని చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. ఆయన మార్క్ అనేది ఈ సినిమాలో కూడా మిస్ అవ్వలేదు. కరీనా కపూర్ అండ్ జయదీప్ అహ్లావత్ గారి పర్ఫార్మెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. రొటీన్గా చూసే హూ డన్ ఇట్ సినిమాల్లో కాకుండా హౌ డన్ ఇట్ అనే కాన్సెప్ట్తో ఈ సినిమా ఉంటుంది. కొన్ని సార్లు అయితే మనకి దృశ్యం సినిమా గుర్తొస్తుంది. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లర్ని చూసిన ఫీలింగ్ అయితే కలిగిద్ది. అండ్ సినిమా కూడా నాకు నచ్చింది, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇంక తర్వాత నెంబర్ 5 వచ్చేసి మోనికా ఓ మై డార్లింగ్. ఈ సినిమాలో స్టోరీ పెద్దగా ఏముండదు, కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం అవుట్ స్టాండింగ్. స్టోరీలో డార్క్ కామెడీని బ్లెండ్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్. ఆ రెట్రో స్టైల్ మ్యూజిక్ అయితే అమేజింగ్. సినిమా అంతా కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ మంచి మంచి ట్విస్టులు కూడా ఉంటాయి. హుమా ఖురేషి గారు ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ రోల్ చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్ ఉంటుంది. వసంత్ బాలా గారి డైరెక్షన్ కూడా స్పాట్ ఆన్ ఉంటుంది. ఇంకా సాంగ్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది సినిమా. మీరు కూడా చూడండి, డిసప్పాయింట్ అవ్వరు. తర్వాత నెంబర్ 6 వచ్చేసి డార్లింగ్స్. ఈ సినిమాలో మెయిన్ లీడ్ వచ్చేసి మన ఆలియా భట్ గారు. అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు రొటీన్గా చూసే సినిమాలాగా ఉంటుంది ఇది. అండ్ ఈ సినిమా అందరి కోసం కూడా కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది సినిమా. మనల్ని సర్ప్రైజ్ చేస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్ అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా తీశారు. అండ్ సినిమాలో ఆ డార్క్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాలో క్యారెక్టర్స్ని బాగా రాసుకున్నారు. అండ్ అలాగే స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్గా క్లైమాక్స్ అదిరిపోద్ది. నాకైతే మాత్రం బాగానే అనిపించింది సినిమా. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా నెంబర్ 7 వచ్చేసి కాదల్ ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ. సింపుల్గా ఈ సినిమాలో ఉన్న స్టోరీ చెప్పాలంటే, ఒక ఎమ్మెల్యే ఇంట్లో 2 పనసకాయని దొంగతనం చేస్తారు. ఆ పనసకాయని దొంగతనం చేసింది ఎవరు అని కనిపెట్టడానికి ఒక పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. ఇంతకీ వాటిని దొంగలించింది ఎవరు అండ్ ఆ పనసకాయలో స్పెషాలిటీ ఏంటి అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా కామెడీగా స్టార్ట్ అయినా సరే
ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా లాగా ట్రాన్స్ఫర్ అయ్యింది. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల సినిమా ఫ్లో ఏం డిస్టర్బ్ అవ్వదు. సానియా మాల్హోత్రా గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ క్లైమాక్స్ ఇంకో ఎత్తు. నాకైతే బాగానే అనిపించింది సినిమా. మీరు కూడా ట్రై చేయండి. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.